జై శ్రీరామ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే కట్టిపరుగులు పులుసు అండి. బెండకాయలు వేసి పెడతాము ఈరోజు పులుసు. ఎలా చేయాలో చూపిస్తానండి. కట్టిపరుగులు ముందు శుభ్రం చేసేసానండి. ఇంటి దగ్గర చేసుకున్నాను, కత్తిపేటతో చేసుకున్నానండి. అవి శుభ్రం చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసి కలిపి పెట్టేసుకున్నాను. తర్వాత బెండకాయలు, ఉల్లిపాయలు అండి, 2 ఉల్లిపాయలు అవి ముద్ద. తర్వాత ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, 2 మొగ్గలు, చిన్న అల్లం ముక్క అండి పేస్ట్. అది అందులో కూడా కొద్దిగా ఉల్లిపాయలు వేసి కుమ్ముకున్నాను. రోడ్లో పచ్చిమిర్చి, బెండకాయలు కోసుకున్నాను. కర్రీ అయితే వేసేసానండి. అది క్లిప్ అయిపోయింది, వీడియో క్లిప్ అయింది. ఇప్పుడైతే కర్రీ అంతా స్లిమ్లో పెట్టుకోవాలండి మంట. కొంచెం మెల్లగా వేగిన తర్వాత అన్నీ చింతపండు అయితే నానబెట్టుకున్నాను ముందే. పులుపు వేసుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత పులుపు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ మనకి ఎంత కావాలో పులుసు అంత చూసుకోండి, పులుపు అవి చూసుకోండి. అన్నీ వేసేసాను. మసాలా అయితే కొంచెం పైన వేస్తానండి, లాస్ట్లో చూపిస్తాను. అది అన్నీ వేసేసాను. కట్టిపరుగులు తీసుకొచ్చారండి. ఇవి అయితే మాకు దగ్గరలోనే దొరుకుతాయి, ఫ్రెష్గా వస్తాయండి. అన్నీ చేపలు అయితే ఫ్రెష్గా దొరుకుతాయి మాకు. కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టేస్తానండి. కొంచెం ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసి కొద్దిగా మసాలా ఉంచుకున్నానండి. అది కూడా వేసాను లాస్ట్లో. ఓకేనండి, బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి.